అక్షయ తృతీయ రోజున అందరూ కూడా మార్కెటింగ్ పబ్లిసిటీ చేసుకొని బంగారం సేల్ చేసుకునేందుకు షాపుల వారు, దుకాణాల వారు, సంస్థ వాళ్ళంతా కూడా అది ఒక అవకాశంగా మలుచుకొని ప్రజల యొక్క ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని వాళ్ళు వ్యాపారంగా మలుచుకొని చేసేదే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం కాదు. అక్షయ తృతీయ అంటే అసలు ముందు బంగారంకి మనం తీసుకుందాం. బంగారం అంటే మీనింగ్ ఏంటి? బంగారం అంటే శని అని అర్థం. శని భగవాని ఆధీనంలో ఉంటుంది బంగారం. ఈ శని భగవానుడి ఆధీనంలో బంగారం ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? డబ్బులు ఇచ్చి శని భగవాన్ని ఇంట్లో తెచ్చుకుంటున్నాం. అందరూ అనుకుంటారు లక్ష్మీ అమ్మవారు బంగారం కొనుక్కుంటే నాకేదో వజ్రవైడూర్యాలు వస్తాయంటే, పోయిన సంవత్సరంలో కొన్నారు, ఏమైనా ఒరిగిందా? అంతకుముందు సంవత్సరంలో కొన్నారు, ఏమైనా వజ్రవైడూర్యాలు వచ్చినాయా? అందరితో పాటు ఇబ్బంది పడుతూనే ఉన్నారుగా, ప్రకృతి వైపరీత్యాలకు బలి అవుతూనే ఉన్నారుగా. ఏదైనా కొత్తగా ఉందా? జాతకం మారిందా? మీ మీద ఏది చెడు క్రియ జరగకుండా ఉందా? ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కొత్తగా అయినాయా?